ఒక మంత్రిని ఉద్దేశించి మీరు మాట్లాడిన వర్డ్ కూడా దున్నపోతూ అన్నట్టు వచ్చిన వార్త కానీ అది అనవసరపు చర్చ. దానికి ఏం అక్కడ జరిగిందే లేదు. నేను మళ్ళీ చెప్తాను, నేను అనలేదు. ఉడుమల శ్రీనివాస్ ఆయన మీ పైన విమర్శలు తొక్కేస్తున్నారు, ఇక్కడ ఎవరిని ఎదగనివ్వట్లేదని. ఉడుమల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కాదు. ప్రవీణ్ రెడ్డి లాంటి బలమైన నాయకుడిని తొక్కేశారని. ప్రవీణ్ రెడ్డి 2019లో నేను నామినేషన్ ఎంపీగా వేస్తే నా నామినేషన్కి వచ్చి 3 రోజుల తర్వాత పార్టీ మారిపోయాడు. ప్రవీణ్ అది రెడ్డి మీరు చెప్తలేదు, మరి బలమైన నాయకుడు. హౌ కెన్ యూ సే? ప్రవీణ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు మరి నాకే సంబంధం? ఎవరు రాజకీయ భవిష్యత్తులు 100 పోతాయి. అసలు మూసీ ప్రక్షాళనకు సంబంధించి ప్రభుత్వం రెడీ అయిందా, డిపిఆర్ అయిందా, ఆ గాంధీ విగ్రహం చర్చ కూడా ఒకటి ఉంది. చూస్తాయి కదా, దాంట్లో పూర్తిగా వివరాలు వచ్చిన తర్వాత మాట్లాడతాం. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్ళుగా చాలా అవినీతి చేసింది, వాళ్ళ జైళ్ళకు పంపడం, చాలా ఇష్యూస్ కూడా. ఎప్పుడంటే అవనైతే చట్టం తన పని తను చేసుకోవద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధానంగా. నేను ఇరిగేషన్ మంత్రి కాదు, ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడగండి. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలే దాదాపు ఉండే అవకాశం ఉంది. అంటే 3గా విభజించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎందుకోసం అది? అర్బనైజేషన్, డెవలప్మెంట్, దాని తదుపరి అది ఎంఐఎం కొంచెం పట్టున్న ప్రాంతం కదా అని చేయాలని ఆ రకమైన విభజన చేశారు. ఎవరి కోణంతో వాళ్ళు ఆలోచిస్తారు. మేమే సన్యాస పార్టీగా రాజకీయ పార్టీ. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనా ఇప్పుడు పొన్నం గారు నమ్ముతున్నారా బలంగా? ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు తానా అంటే వీళ్ళు తందా అన్న. కవిత గారు కూడా కేసీఆర్ కూతురే, ఆమె బయటకు వచ్చి బీసీ నినాదం తీసుకున్నారు. బీసీలు రాజకీయ నినాదం కోసం వాడుకునేటువంటి విధంగా మాట్లాడితే దాన్ని ఎవరు కూడా క్షమించారు.